కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల పట్ల మహిళా కమిషన్ సీరియస్, మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదని వార్నింగ్. సిట్టు కస్టడీలో పేపర్ లీక్ కేసు నిందితులు, ప్రశ్నాపత్రాల వ్యవహారంపై ఆరా తీరును అధికారులు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మాగుంట రాఘవరెడ్డి జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు, నెల 28 వరకు కస్టడీకి అంగీకరించిన సిబిఐ కోర్టు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు, పేపర్ లీకేజీలో కేటీఆర్ పిఏ హస్తం ఉందంటూ ఆరోపణ. టీఎస్పీఎస్సీ ద్వారా 155 నోటిఫికేషన్లు ఇచ్చామన్న కేటీఆర్, విద్యార్థులకు అన్ని సౌకర్యాలతో ఫ్రీ కోచింగ్ ఇస్తామని హామీ. మంత్రి కేటీఆర్ పై ధ్వజమెత్తిన రాణి రుద్రమ, పేపర్ లీకు ఘటనపై నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్. టీఎస్పీఎస్సీ వ్యవహారంపై గవర్నర్ను కలిసిన ఆర్ఎస్ ప్రవీణ్, సిబిఐ ఎంక్వైరీతో పాటు చైర్మన్ను బర్తరఫ్ చేయాలని వినతి. మెట్రో పిల్లర్పై కవితకు వ్యతిరేకంగా పోస్టర్లు, దొంగసారా దందా అంటూ పోస్టర్లో ప్రకటన. జేఎన్టీయూ స్నాతకోత్సవానికి హాజరైన గవర్నర్, రాజస్థాన్ సెంట్రల్ యూనివర్సిటీ ఛాన్సలర్కు డాక్టరేట్ ప్రదానం. హైదరాబాద్లో భారీగా హవాలా నగదు పట్టివేత, 17 లక్షల రూపాయలు సీజ్, 2 అరెస్ట్. నిండు ప్రాణాన్ని కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్, బైక్ పై నుంచి పడిపోయిన వృద్ధుడు, లారీని ఆపి రక్షించిన పోలీస్. తెలంగాణలో దంచి కొడుతున్న వానలు, వడగండ్ల వర్షంతో రైతన్నలు ఆవేదన.